హాయ్ అండి, అందరికీ నమస్తే. ఏ వెల్కమ్ టు విఎంఆర్ టీవీ యూట్యూబ్ ఛానల్. నేను బాలరాజు ముద్దంగల. నిన్న సోమాజిగూడలో జరిగినటువంటి ప్రెస్ క్లబ్ మీటింగ్లో విలేకరుల సమావేశంలో ఎవరైతేనే మన రుద్దిరాజు గారు కానీ, అలాగే పోతే మన పాశం యాదగిరిరావు గారు, అలా పోతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టు, జూనియర్ జర్నలిస్టు అందరూ కూడా ప్రెస్ క్లబ్లో మీటింగు అంటే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విషయంపై పవన్ కళ్యాణ్ నాగేశ్వరరావు గారిని అన్న విషయం ఏంది, వీళ్ళు మాట్లాడే విషయం ఏంది, ఆయన ఏమన్నాడు, ఏం తిట్టింది, ఒకడు ఆరే అంటాడు, ఒకటి రారా అంటాడు, చూసుకుందాం అంటాడు. ఇది కరెక్ట్ కాదు. మీరు జర్నలిస్టులు అయి ఉండి, సీనియర్ జర్నలిస్టులు అయి ఉండి కూడా మీరు ఈ రకంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. తెలంగాణలో పుట్టిన జనసేన పార్టీ అది, మీరు అందరూ కూడా మరి గుర్తుపెట్టుకోవాలి. అది మీరు ఇట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు, సరైన పద్ధతి కాదు. ఈ తెలంగాణ అనేది ఎవరి అబ్బా జాగీర్ కాదండి. ఆయన ఎన్నో సేవలు చేశాడు తెలంగాణకు. కరోనాలో తెలంగాణకు ఏం చేసిండు అనేది మీకు అందరికీ తెలుసు. కాకపోతే మళ్ళా మొన్న విపత్తు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు కూడా ఆయన మన తెలంగాణ గవర్నమెంట్కి ఏ విధంగా సహాయపడ్డాడు, మన కరోనా టైంలో మన తెలంగాణ గవర్నమెంట్కి ఏ విధంగా సహాయపడ్డాడు. ఇకపోతే ఆ కొండగట్ట అంజన్న విషయం కానీ, ఇకపోతే చాలా వరకు మీరు ఎక్కడ చూసినా ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే ఆయన ముందుండి చాలా వరకు చాలా చేసిండు. మీకు అందరికీ తెలిసిన విషయమే. కానీ మీకు నోరుందని చెప్పి కూడా మేము అడ్డగోలుగా మాట్లాడడానికి కరెక్ట్ కాదు. ఏదన్నా నిజంగా ఆయన ఏదైనా విమర్శ చేస్తే దానికి ప్రతి విమర్శ చేయండి, కానీ అది ఒక చట్టబద్ధంగా న్యాయపరంగా ఉండాలి. విమర్శ చేస్తే మీరు అడ్డగోలుగా మాట్లాడి, అడ్డగోలుగా అనుడు, తిట్టుడు, ఇలాంటి ఘోరాలు మాట్లాడు, ఆరి తోరి అని మాట్లాడతారు. ఇదేనా మీ సంస్కారం? మీరు జర్నలిస్టులు, సీనియర్ నాయకులు, మీరు ఆరి తోరి అని మాట్లాడితే అది ఎంతవరకు కరెక్ట్ అండి? అది పద్ధతి మీద మాట్లాడాలి. ఆయన జగన్ గారి విషయంలో అమిత్ షాకు కలిసి జగన్ గారిని అరెస్ట్ చేయమని చెప్పిండు అని నువ్వు చెప్పినావు. నువ్వు చూసినావా? నువ్వు విన్నావా? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పిన అన్నమాట ఇది. దాని మీద నాదెండ్ల మనోహర్ గారు స్పందించి అట్లా చేయాలనుకుంటే ఆయన ఎప్పుడో చేస్తాడు, అలాంటిది మాకు అవసరం లేదు, మేము అలాంటి చేసే వ్యక్తులం కాదు, ఏదున్నా చట్టపరంగా న్యాయపరంగా వెళ్తుంది, తన పని తను చేసుకుంటే వెళ్తుంది, న్యాయం ఉంది, చట్టం ఉంది. ఆ విధంగా ఆయన మీరు అన్న మాటలు వెంబడే వెనకకు తీసుకోవాలని నాదెండ్ల మనోహర్ గారు మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ఆ విషయం పైన ప్రొఫెసర్ గారు నాగేశ్వరరావు గారు వచ్చి డిబేట్లో కూర్చొని కూడా నేను ఏమన్నా తప్పు మాట్లాడుంటే నన్ను ఈ వాక్యాలను వెనకకు తీసుకుంటున్నానని ఆయన కూడా చెప్పడం జరిగింది. అక్కడ నుంచి ఏపీ పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తున్నారని సోషల్ మీడియాలో చాలా ఘోరంగా మీరు మాట్లాడుతున్నారు. అది అక్కడ ఉన్నది తెలంగాణ పోలీసులు, అక్కడ నిలబడ్డది తెలంగాణ పోలీసులు. మీరు ఇదవుతుంది అదవుతుందని అడ్డగోలుగా మాట్లాడి చేసి కళ్యాణ్ గారిని కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం బాగుండదు. ఖబర్దార్. ఆ విషయం పైన నేను ఈరోజు నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకుంటున్నా. తెలంగాణ ఉన్నటువంటి జన సైనికులు కూడా మీరు కరెక్ట్ మాట్లాడితేనే వాళ్ళు కూడా కరెక్ట్ ఉంటారు. అయినా కూడా మీరు ఎన్ని మాటలన్నా కూడా ఈ జన సైనికులు చాలా వరకు ఓకేగా పట్టుకొని ఉంటున్నారు. ఎందుకనంటే ఆయన మా జనసేన పార్టీలో చెప్పినటువంటి సిద్ధాంతాలు అట్లాంటివి, అందుకని వాళ్ళు అట్లా ఉంటున్నారు. ఇది మాత్రము మీరు మాత్రం కరెక్ట్ కాదు. మీరు ఖచ్చితంగా ఈ మాటలు బేర్షరతుగా వెనకకి తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఆయన ఒక్క మాట గిట మీరు ఆయన అన్ని మాటలు మాట్లాడారు కదా, ఆయన ఇప్పటివరకు కూడా మీరంటే గౌరవం, నాగేశ్వరరావు అంటే గౌరవం అనే చెప్తున్నాడు కదా తప్ప కూడా నాగేశ్వరరావు ఎక్కడ కూడా ఒక కించపరిచే విధంగా మాటలు మాట్లాడలే. మీరు కాస్త వెనక ముందు చూసుకొని తెలుసుకొని మాట్లాడితే అందరికి మంచిది, మీకు మంచిది. ఎందుకనంటే ఇవి మీ ఇండ్లను ముట్టడికి ప్రయత్నం చేసే దారికి మీరు తెచ్చుకోవద్దు.
ఎందుకనంటే మీరు మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తి ఏం మాట్లాడిండు, అవతల వ్యక్తి ఏమన్నాడు అని మీరు వెనక ముందు చూసుకొని మాట్లాడితే అందరికి మంచిది. ఎందుకంటే మా 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 అధ్యక్షుల వారు నేర్పిన విధానం ఇది. మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు కానీ, జనసేన నాయకులు కానీ ఎవరైనా వాళ్ళు ఆచితూచి మాట్లాడతారు. కానీ ఇలాంటి విషయాలు మాట్లాడితే మాత్రం వాళ్ళు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటారు. అది మీకు మీకు త్వరలోనే మీరు ఇట్లా చెడు మాట్లాడితే మాత్రం అది ఖచ్చితంగా మీకు ఎఫెక్ట్ అవుతుంది. ఈ విషయంపై మేము స్పందిస్తూ మీరు బేర్షరతుగా ఎమ్మడే ఈ మాటలన్నీ వాపసు తీసుకొని మీరు క్షమాపణలు చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. అదే మరి ఇంకో పక్క మన మందుల సామ్యుల్ గారు కూడా నిన్న మీడియా ముందుకు వచ్చి చాలా ఘోరంగా మాట్లాడుతున్నాడు, వాడు వీడని. అయ్యా సామ్యుల్ గారు, నువ్వు ఎక్కడ ఉంటివి, నీ బతికేంది, నీ కథ ఏంది అందరికీ తెలుసు. నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు, ఎట్లా వచ్చినావు, సరే వచ్చినావు అయినావు, ప్రజలకు సేవ చేయి ఫస్ట్. ఇది కాదు మాట్లాడింది. నువ్వు తుంగతుర్తిలా ముందు ప్రజలకు సేవ చేసి ప్రజల గురించి, ప్రజల పట్ల, ప్రజల ఆ బియ్యం తడిచిపోతున్నాయి అక్కడ ఒడ్లు మన ఎక్కడైతే ఒడ్లు కొనుగోలు కేంద్రాలలో ఒడ్లు ఈ రైతులు పోసుకొని ఉన్నారో ఆ బియ్యాలని తడుస్తూ ఉన్నాయి. ముందు దాని మీద ఒడ్లు అన్ని తడుస్తూ ఉన్నాయి, దాని మీద పట్టించుకోండి. అంతేగాని మీకు నోరుందని చెప్పి ఏదో వీడని మాట్లాడితే ఆయన స్థాయి ఏంది, నీ స్థాయి ఏంది ఒకసారి తెలుసుకొని చూసుకొని మాట్లాడితే అందరికి మంచిది. నేను ఎందుకు చెప్తున్నానంటే మరి మీరు ఏదో మీరు అనుకుంటారు కానీ అది మీకు ఎఫెక్ట్ అయ్యే రోజులు వస్తాయి త్వరలోనే. అది ఇట్లా మాట్లాడైతే కరెక్ట్ కాదు. ఆయన సామ్యుల్ గారు కూడా ఎమ్మడే ఈ మాటలను వెనకకి తీసుకోవాలి. బేర్షరతుగా ఆయన కూడా క్షమాపణలు చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకనంటే కళ్యాణ్ గారిని అనే ముందు ఎవరైనా సరే నిజంగా అతను ఏం మాట్లాడుతున్నాడో అది మీరు క్లారిటీ చేయండి. వీడియోలు ఉన్నాయి కదా, ఆ వీడియోలు చూడండి, చూసి మీరు దానిపైన మాట్లాడండి. కానీ మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఇక్కడ జన సైనికులు ఊరుకోరండి. మీరు చెప్పేది ఏంటంటే మీరు ఖచ్చితంగా ఇలాంటి చెడు మాటలు మాట్లాడేటప్పుడు కాస్త వెనక ముందు చూసుకొని మాట్లాడితే అందరికి మంచిది, మీకు మంచిది, మాకు మంచిది. మీరు ఎవరైతే కళ్యాణ్ గురించి మాట్లాడారో మీరు బేర్షరతున ఎంబడే ఈ మాటలని వాపసు తీసుకోవాలని నేను ఈ వీడియో ముఖంగా తెలియజేస్తూ జై హింద్, జై జనసేన.